ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ABN బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా, ఎటర్నల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ONGC, M&M, కోల్ ఇండియా, NTPC షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈరోజు మార్కెట్స్ అయితే పాజిటివ్గా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏ విధంగా కంటిన్యూ అవుతాయో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రైట్, గత 14 సెషన్స్ గా చూస్తే బేర్స్ నిఫ్టీని క్రమంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి సార్. సో ప్రస్తుతం నిఫ్టీ అన్ని ముఖ్యమైన మూవింగ్ యావరేజెస్ కంటే దిగువన ట్రేడ్ అవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో 200 DMA పైనే కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ దిశను ఎలా అంచనా వేయాలి అంటారు? మీరు అన్నట్టు 3rd ఆగస్ట్ నుంచి అండి కంటిన్యూస్లీ లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఏ రోజు కూడా ప్రీవియస్ డే హైని క్రాస్ చేయలేకపోయింది. బట్ సర్ప్రైజింగ్లీ ఈ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ తోటి నిన్నటి హై ఏదైతే ఉందో 24,172 పైన ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఈ రోజు ఆల్మోస్ట్ మనకి ఒక గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 120-130 పాయింట్స్ పైన ఓపెన్ అయ్యి 24,225 ఏదైతే ఓపెన్ ఉందో అదే హై చూసి మనకి కొద్దిగా సైడ్ వేస్ కి ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈరోజు 24,172 ఏదైతే నిన్నటి హై పైన క్లోజ్ అవుతే కనుక మేబీ ఐ థింక్ ఈ ఫాల్ ఏదైతే ఉందో 14 days గా మీరు అన్న ఫాల్ అది అరెస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ నిన్నటి లో ఏదైతే ఉందో 24,025 స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మనకి మూవింగ్ యావరేజ్ అన్నిటి కింద ట్రేడ్ అవుతుంది. సో 24,300 అనేది 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 24,377 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో కౌంటర్ ట్రెండ్ కింద లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు తప్ప ఐ డోంట్ థింక్ ఒక మేజర్ రివర్సల్ అయితే మనకి ఎక్కడా కనపట్లేదు. సో అప్ సైడ్ ఒక 200 పాయింట్స్ ఇంకా ఫర్దర్ ర్యాలీ ఉన్నప్పటికీ ఐ థింక్ డౌన్ సైడ్ ఈక్వల్లీ 150 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. సో డిప్స్ లో మనం కొని అది కూడా కండిషన్ ఏంటంటే 24,170 పైన ఈ రోజు క్లోజ్ అవుతేనే ఐ థింక్ కండిషనల్ బై అనేది చేయొచ్చు. అక్కడి నుంచి 100-120 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ మేబీ 300 పాయింట్స్ టార్గెట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా రేంజ్ చూస్తే కనుక 24,000 నుంచి 24,400 400 పాయింట్లోనే కదలాడే ఛాన్సెస్ నిఫ్టీ కనిపిస్తుంది. వేరస్ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇన్ఫాక్ట్ వీక్స్ గా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న నేమ్ అని చెప్పుకోవచ్చు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది విచ్ ఇస్ 56,674. సో అది దానిపైన ఉన్నంత కాలం ఐ థింక్ లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రెష్ గా అమ్మే ప్రయత్నం చేయరు. ఇన్ కేస్ 500-700 పాయింట్స్ పడితే కనుక కొనే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ని బై చేసే ప్రయత్నం చేస్తారు. ఫ్రెష్ సెల్లింగ్ అయిపోతుంది కాబట్టి. సో ఈవెన్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. బట్ స్టాప్ లాస్ 56,300 కింద కంపల్సరీగా పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఈ రేట్ లో ఉంటే రిస్క్ టు రివార్డ్ ఈజ్ నాట్ ఫేవరబుల్. మేబీ నిన్నటి లో ఏదైతే ఉందో ఐ థింక్ 57,000 అలా వచ్చినప్పుడే వన్ షుడ్ ట్రై టు బై. అక్కడి నుంచి 500 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ మేబీ 1,000 పాయింట్స్ వరకు కూడా రివార్డ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈవెన్చువల్లీ 57,888 అండ్ 58,076 అనేది రెసిస్టెన్స్ జోన్ అంటాం బ్యాంక్ నిఫ్టీకి. సో యాజ్ ఆఫ్ నో రెండు ఇండిసెస్ కూడా బై డిప్ స్ట్రాటజీని విత్ స్టాప్ లాసెస్ మనం వి షుడ్ డూ. ఎస్ సార్, స్టాక్స్ గురించి మాట్లాడదాం సార్. కాల్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. క్యాప్రీ గ్లోబల్ షేర్స్ ఉన్నాయి సార్ 230లో. అది ఇంకా ఎక్యుములేట్ చేయొచ్చంటారా? దాని ఆ కంపెనీ గురించి కొద్దిగా చెప్తారా సార్? ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది? స్టాక్ పేరు చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ. క్యాప్రీ గ్లోబల్. స్పెల్ చేయగలరా ప్లీజ్? గ్లోబల్. క్లియర్ గా లేదండి మీ వాయిస్. స్పెల్ చేయండి సార్. గ్లోబల్. క్యాత్రీ గ్లోబల్, రైట్? yes yes యా, క్యాత్రీ గ్లోబల్ ఐ థింక్ NSE లో లేని స్టాక్ అండి. సో ఐ థింక్ BSE లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కరెంట్లీ ఐ థింక్ చార్ట్స్ అయితే నాకు ఓపెన్ అవ్వట్లేదు. ఐఎమ్ సారీ. ఐ థింక్ ఆ స్టాక్ NSE లో ఉంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు ట్రాక్. ఎస్ సార్. ఇంకా అడుగుతున్నారు సార్, లారస్ ల్యాబ్స్ టార్గెట్ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు సార్.
లరస్ లో మనం చూస్తే అండి లాస్ట్ 6 months లో ఆల్మోస్ట్ ఇట్ హాస్ గోన్ అప్ ఫ్రమ్ సబ్ థౌజండ్స్ అంటే 936 రూపీస్ ఉన్న స్టాక్ ఉన్న మార్చ్ లో లోలో అక్కడ నుంచి కంటిన్యూస్లీ మంత్ ఆన్ మంత్ రేజ్ అవ్వకుండా 1870 వరకు వెళ్ళటం చూసాం. కరెంట్లీ 1824 ఉంది. సో ఐ థింక్ డిప్స్ లో ఎక్కడ కొనొచ్చు, వెరీ ఈజీ టు టెల్, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ స్టాక్ ఐ థింక్ లోస్ నుంచి 80% పెరిగింది. అలాంటప్పుడు వెరీ టఫ్ టు టేక్ ఏ కాల్. సో మేక్ ఆర్ బ్రేక్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక మాబ్ అంటాం. సో ఆ ప్యాటర్న్ లో మనం చూస్తే కనుక మేబీ 2100 ఆర్ 2200 టార్గెట్ అనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో ఒకవేళ సపోర్ట్ బ్రీచ్ అవ్వాలి అంటే కనుక ఐ థింక్ ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ 1702 దగ్గర ఉంది, అంటే ఇక్కడ నుంచి 120 పాయింట్స్ కింద. అండ్ మల్టీ మంత్ లో ఏదైతే ఉందో 1448, అంటే లాస్ట్ మంత్ లో 1448 అనేది ఒక మేజర్ సపోర్ట్. సో ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్ లేదని చెప్పొచ్చు, ఎందుకంటే 300 పాయింట్స్ అప్ సైడ్ కనిపిస్తున్నప్పటికీ మేబీ 300 పాయింట్స్ ఈక్వల్లీ డౌన్ ఉంది. కాబట్టి ఐ థింక్ ట్రేడర్స్ అయితే దే షుడ్ ట్రై టు అవాయిడ్, బట్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ బికాస్ స్టాక్ ఎక్కువ కరెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఐ థింక్ అప్ టు 1400 అక్యుములేట్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. రైట్ సార్, కాల్ ఉన్నారు కిషన్ గారు. నమస్కారం అండి, రాజేందర్ గారు నమస్కారం. నమస్తే. ఒక 2 స్టాక్ సార్, షాప్లర్ ఇండియా ఫ్రెష్ బై ఏ రేట్ లో తీసుకోవచ్చు, అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఐ థింక్ ఐటీ నేమ్స్ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ అండి ఇలాంటి టైంలో. సో నా ఉద్దేశంలో హ్యాపీ మైండ్ మీరు తీసుకోవాలి అంటే కనుక ప్రాబ్లీ ఇట్స్ లిటిల్ రిస్క్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ ఇట్స్ ఏ ఐ థింక్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఈ స్టేజ్ లో. గుడ్ థింగ్ ఏంటంటే 330, 340 దగ్గర ఒక బేస్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. బికాస్ మార్చ్ లో అదే అక్కడ నుంచి 100 రూపీస్ అప్ మూవ్ కూడా రావటం చేసాం. బట్ దీని హిస్టరీ మనం వెళ్ళి చూస్తే కనుక 2021 లో 1580 రూపీస్ ఉన్న స్టాక్ కంటిన్యూస్లీ మంత్ ఆన్ మంత్ ఇన్వెస్టర్ వెల్త్ ని డిస్ట్రాయ్ చేస్తూ వచ్చింది. సో మార్చ్ హై ఏదైతే ఉందో 454 ఒక గ్రేట్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. కరెంట్లీ 434 దగ్గర ఉంది హ్యాపీయెస్ట్ మైండ్స్. సో 454 దాటింది అంటే కనుక ఈ స్టాక్ గ్యాన్ గో అప్ టు 520 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు కొద్దిగా రిస్క్ తీసుకుని కొంటాను, స్టాప్ లాస్ పెట్టుకుని అంటే కనుక ఐ థింక్ ఈ ప్రైస్ లోనే షుడ్ బై 50%, 422 కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ 400 వచ్చినప్పుడు బ్యాలెన్స్ 50% మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. అండ్ 380 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అండి. సో 454 దాటినాక అప్ టు 520 వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ బాగుంది కాబట్టి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ బెట్ వి షుడ్ ట్రై. రైట్ సార్, పీడబ్ల్యూ షేర్స్ 119 దగ్గర తీసుకున్నారు సార్. సో హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నాను. వాట్ ఈస్ యువర్ సజెషన్ సార్? ఏ షేర్ అండి? డబ్ల్యూఎల్. ఓకే, పీడబ్ల్యూఎల్ చూస్తే కనుక కరెంట్లీ 123 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో లాస్ట్ 4 months లోనే 77 నుంచి పెరిగిన నేమ్ ఇది. మార్చ్ లో 77 లో నుంచి ఐ థింక్ ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ హై 159 వెళ్ళటం చూసాం. అదే ఒక ఆల్ టైమ్ హై. సో దీనికి చార్ట్ హిస్టరీ ఎక్కువ లేదు బికాస్ ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో లిస్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ప్రైస్ డిస్కవరీ రావడానికి అట్లీస్ట్ 1 year పడుతుంది. సో అనదర్ 3 months ప్రైస్ డిస్కవరీ పడుతుంది. బట్ ఐ థింక్ ఒక బేస్ అయితే ఫామ్ అయింది కాబట్టి ఇక్కడైతే హోల్డ్ అని నా సజెషన్. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలి అంటే కనుక ఐ థింక్ 110 కింద స్టాప్ లాస్ అనేది మీరు యూ షుడ్ ప్లేస్, ఒకవేళ ట్రేడింగ్ బెట్ కింద తీసుకొని ఉంటే కనుక. సో నెక్స్ట్ 3 months లో ప్రాబ్లీ 159 ఏదైతే లాస్ట్ మంత్ హై ఉందో అది విజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ 160 to 100 రూపీస్ అని మనం పీడబ్ల్యూఎల్ లో అజ్యూమ్ చేసుకోవచ్చు. రైట్ సార్, కాల్ ఉన్నారు లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ సుజలాన్ 63 లో తీసుకున్నా సార్. హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయాలా కొద్దిగా చెప్పండి. సుజలాన్ ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ వెరీ వెరీ హై బీటా అండ్ ట్రేడింగ్ స్టాక్ అండి. మీరు 63 లో కొన్నారు. ఐ థింక్ నియర్ టు ద టాప్ కొన్నారు మీరు. సో 63 అంటే నా ఉద్దేశంలో లాస్ట్ ఇయర్ కొని ఉంటారు మీరు, ఎందుకంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే ఇది 66, 67 దాకా వెళ్ళటం చేసాం. ఆఫ్ కోర్స్ దానికన్నా ముందు 74 కూడా వెళ్ళటం చేసాం. సో ఈ ఇయర్ లో ఆల్రెడీ 60 హాఫ్ దాకా వచ్చి మళ్ళీ కరెక్షన్ మోడ్ లో ఉంది. సో గుడ్ థింగ్ ఏంటంటే ఒక బేస్ అయితే ఫామ్ అయింది అరౌండ్ 38-40 ఆ రేంజ్ లో. అదొక క్లియర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఇంకో 6-7 రూపీస్ పడితే కనుక రిస్క్ టు రివార్డ్ చాలా చాలా ఫేవరబుల్ గా ఉంటుంది ఈ స్టాక్ కి. బికాస్ ఇది హై బీటా స్టాక్ కాబట్టి దీనికి చాలా చాలా పేషెన్స్ అవసరం. సో ఈవెన్చువల్లీ మీరు అరౌండ్ 40 వచ్చినప్పుడు యావరేజ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. అండ్ స్టాక్ ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 5 to 6 quarters అంటే 1.5 year లో మేబీ 67 to 70 వరకు రిట్రేస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.
రైట్ సార్, కాల్ ఉన్నారు. అంజలి గారు నమస్తే మేడం. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే అండి, చెప్పండి స్టాక్స్ నా నేమ్స్. దగ్గర పిఎన్టీ హౌసింగ్ ఉంది సార్. నా దగ్గర పిఎన్టీ హౌసింగ్ 1035 లో ఉందండి. 400 షేర్స్ ఉన్నాయి. అది ఎక్కడ వరకు హోల్డ్ చేసుకోవాలండి? ఏమైనా డిప్ వస్తే ఒకవేళ మళ్ళీ తిరిగి కొనుక్కోవచ్చా అండి? అలాగే నా దగ్గర శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఉన్నాయండి 1020 యావరేజ్ లో. సో అది కూడా ఎక్కడ వరకు హోల్డ్ చేసుకోవాలండి? ఒకవేళ డిప్ వస్తే మళ్ళీ ఎక్కడ కొనుక్కోవచ్చండి? షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు చెప్పండి. ఐ థింక్ పిఎన్బి ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ చార్ట్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక మీరు కొన్న ప్రైస్ ఇస్ వెరీ గుడ్ ప్రైస్. సో సబ్ 1000 ఆర్ మేబీ 1000 చెప్పినట్టున్నారు. సో ఈవెన్చువలీ స్వింగ్ హై ఏదైతే ఉందో 1202. సో లాస్ట్ ప్రాబ్లీ సెప్టెంబర్ హై ఏదైతే ఉందో అది ఆల్రెడీ బ్రీచ్ అయింది ఇవాళనే. సో నా ఉద్దేశం అనేది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1422 వరకు లెవెల్స్ ఓపెన్ అప్ అయ్యాయి ఇప్పుడు లాంగ్ టర్మ్ లో, మీడియం టు లాంగ్ టర్మ్ లో. సో ఇదే స్టాక్ ని మీరు కొనాలి అంటే కనుక ఐ థింక్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 1130 దగ్గర ఉంది, ఆర్ మేబీ స్వింగ్ లో 1024 దగ్గర ఉంది. దాని మొత్తం కూడా మనం సపోర్ట్ జోన్ అంటాం. ఉన్న పొజిషన్ అయితే డెఫినెట్లీ ఉంచవచ్చు అట్లీస్ట్ ఫర్ 1422. సో నా ఉద్దేశంలో ఆ ప్రైస్ అయితే అచీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మీడియం టు లాంగ్ టర్మ్. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా మీరు 1000 లో కొన్నారు. ఇట్స్ మేకింగ్ హైయర్ హైస్ అగైన్. సో ఐ థింక్ ప్రీవియస్ హై ఏదైతే ఫిబ్రవరిలో ఫామ్ అయిందో 1108 దగ్గర ఈ మంత్ బ్రీచ్ అయ్యి 1150 ఒక న్యూ హై ఫామ్ అవటం చూసాం. దీనికి ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 992 దగ్గర ఉంటుంది, విచ్ ఈస్ అబౌట్ 140 పాయింట్స్ కింద. సో మార్కెట్ బాగా పడితేనే ఈ స్టాక్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. అదర్వైజ్ మీరు రెండు కూడా చాలా చాలా స్ట్రాంగ్ నేమ్స్ లో ఉన్నారు కాబట్టి హోల్డ్ అనే నా సజెషన్. మేబీ శ్రీరామ్ ఫైనాన్స్ పొటెన్షియల్ టార్గెట్ నెక్స్ట్ ఐ థింక్ 1500 వరకు కూడా మనం చెప్పుకోవచ్చు, బికాస్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి. మాప్ ప్రకారం మేక్ ఆర్ బ్రేక్ ప్యాటర్న్ ప్రకారం 1500 to 1600 వరకు అయితే లెవెల్స్ ఓపెన్ అప్ అయ్యండి. రైట్, ఇప్పుడు మీరు చెప్పినట్టు శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ అదాని పోర్ట్స్ లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారు సార్. ఈజ్ రైట్ టైం ఫర్ బయింగ్? యా డెఫినెట్లీ అండి. శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్రెడీ వి టోల్డ్. అండ్ అదాని పోర్ట్స్ కూడా ఐ థింక్ చార్ట్ ప్యాటర్న్స్ అయితే ఎక్కడ చేంజ్ అవ్వలేదు. స్ట్రక్చర్ చాలా చాలా బుల్లిష్ గా ఉంది. ఐ థింక్ ప్రీవియస్ హైస్ ఏదైతే మనం చూసామో 2024 లో 1621. సో దాని పైన కన్సిస్టెంట్లీ ఇది 4th మంత్ ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. ఆఫ్ కోర్స్ 1891 దా కూడా హై వెళ్ళటం చూసాం అదాని పోర్ట్. ఇన్ఫాక్ట్ స్టాక్ ఉంటే కనుక డెఫినెట్లీ వన్ షుడ్ హోల్డ్ అండి. అండ్ 1617 అనేది 200-day మూవింగ్ యావరేజ్, అంటే లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్. సో దాని కింద ఐ థింక్ డిస్ట్రెస్ సెల్లింగ్ వచ్చినప్పుడే దాని కింద కపుల్ ఆఫ్ డేస్ ట్రేడ్ అయింది. అదర్వైజ్ 200-day మూవింగ్ యావరేజ్ చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా అదాని పోర్ట్స్ లో నిలవటం చూసాం గతంలో కూడా. సో ఉన్న పొజిషన్ డెఫినెట్లీ హోల్డ్. ఇన్ కేస్ 1616 అండ్ 1550 జోన్ లోకి వచ్చింది అంటే కనుక మేబీ 1 year టైం ఫ్రేమ్ ఉంటే ఇట్స్ ఎ బై ఆన్ టిప్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్ సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. జానకి గారు స్టాక్స్ నేమ్స్ చెప్పండి దయచేసి. నమస్తే అండి రాజేంద్ర గారు. సార్ చాలా రోజులు ట్రై చేస్తుంటే వాళ్ళు దొరికిందండి. ఒక 3 స్టాక్స్ గురించి వివరంగా చెప్పరా? త్రివేణి టర్బైన్, నాట్కో ఫార్మా, పవర్ మెక్ ప్రాజెక్ట్స్, ఈ 3 15% లాస్ లో ఉన్నానండి. త్రివేణి టర్బైన్, పవర్ మెక్ ప్రాజెక్ట్స్, నాట్కో ఫార్మా. యావరేజ్ చేయొచ్చా? ఎక్కడ యావరేజ్ చేయొచ్చు? ఎంతకాలం హోల్డ్ చేయాలో చెప్పరా అండి? ఐ థింక్ త్రివేణి టర్బైన్ దిర్ ఇస్ నో హార్మ్ అండి. మీరు ఓన్లీ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు టాప్ లో కొనుంటారు. ఇన్ఫాక్ట్ 15% లాస్ అంటే మీరు చేజ్ చేసి ఐ థింక్ మేలో కొనుంటారు. ఎందుకంటే మార్చ్ లో 428 రూపీస్ ఉన్న స్టాక్ 787 వెళ్ళటం చూసాం విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 months. సో అలా మీరు చేజ్ చేసుకున్నప్పుడు దిస్ ఈస్ ద పనిష్మెంట్ మార్కెట్ గివ్స్ అండి. సో మీరు మంచి స్టాక్ లో ఉన్నారు, డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. అండ్ ఈవెన్చువల్లీ 885 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది త్రివేణి టర్బైన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయాలి. నా ఉద్దేశంలో 3 price points యూ షుడ్ చూస్. ఎందుకంటే ఆల్రెడీ 560 అనేది ఒక మంచి సపోర్ట్ జోన్ లోకి వచ్చింది స్టాక్. అండ్ ఇక్కడ మీరు అంటే ఒకవేళ ఇంకో 500 ఆర్ మేబీ 100 కొనాలంటే 50 ఇక్కడ కొనాలి. అండ్ 477 ఆర్ 490 వచ్చేసరికి ఐ థింక్ షుడ్ ట్రై టు బై త్రివేణి మోర్. సో 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ ఫెచ్ యూ గుడ్ రిటర్న్స్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో ఫార్మా నేమ్స్ లో ఐ థింక్ నాట్కో ఇస్ వన్ ఆఫ్ ది అండర్ పర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ ఫార్మా అండి. సో ఈ స్టాక్ లో ఉండటం కన్నా మేబీ పుల్ బ్యాక్స్ లో అమ్మేసి బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లైక్ లారస్ కానీ దివీస్ కానీ ఇన్ఫాక్ట్ కొద్దిగా రిస్క్ తీసుకుంటే కనుక ఎస్ఎంఎస్ లాంటి నేమ్స్ లో షిఫ్ట్ అవుతుంది. ఇట్స్ గుడ్ ఐడియా నా ఉద్దేశం. దానికి రీజన్ ఏంటంటే 1639 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఐ థింక్ నాట్కో హై వెళ్ళటం చేసాం. దాని తర్వాత 720 లో రావటం చేసాం. ఆఫ్ కోర్స్ పుల్ బ్యాక్ లో 1220 కూడా వెళ్ళింది అగైన్
ఈ మేలోనే అక్కడి నుంచి మళ్ళా ఐ థింక్ ఎవ్రీ రైస్ సెల్లింగ్ కి గ్రోత్ ఉంది నేమ్ కాబట్టి నా ఉద్దేశంలో ఈ షుడెంట్ బై ఫ్రెష్. ఇన్ఫాక్ట్ పుల్ బ్యాక్ వచ్చి 12-20 ఆఫ్ కోర్స్ మీ కాస్ట్ ప్రైస్ అక్కడే ఉంటుంది 15% అంటున్నారు కాబట్టి అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ గో ఇన్ టు బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్. నిన్న ఈ రోజు బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇంటర్నేషనల్ కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మన ఇండియా కారణాల వల్లే ఈ రేట్లు పెరిగాయి అని అనుకోవచ్చా? I think first thing బంగారం అండ్ వెండి పెరగటానికి మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఐ థింక్ ఇంటర్నేషనల్ ఉంటాయండి. సో ఫస్ట్ థింగ్ గోల్డ్ మనం చూస్తే కనుక లాస్ట్ 1 month లో చైనీస్ గవర్నమెంట్ బాగా కొంటని చూసాం మనం. సో అందుకే మనకి $5,400 టర్మ్స్ లో ఉన్న గోల్డ్ ఆల్మోస్ట్ సబ్ 4,000 దాకా వచ్చినాక అక్కడ నుంచి ఒక 10% పెరగటం చూసాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఒకవేళ డీప్ కరెక్షన్ కి గురైనప్పుడు దానికి పుల్ బ్యాక్ ర్యాలీస్ అని కూడా ఉంటాయి. సో మన ఇండియన్ రూపీస్ టర్మ్స్ లో మనం చూస్తే కనుక గోల్డ్ ఆల్మోస్ట్ 158, 165, 168 మధ్య దాకా కూడా వెళ్ళటం చేసాం. అండ్ ఆల్మోస్ట్ 143, 144 లోస్ కూడా అచీవ్ అవ్వటం చేసాం. సో కరెంట్లీ ఈ ర్యాలీ అనేది ఇట్స్ పుల్ బ్యాక్ ర్యాలీ టెక్నికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ ఈవెంట్ మనం చూస్తే కనుక చైనీస్ గవర్నమెంట్ మళ్ళీ రీబై చేయడం మొదలెట్టింది. సో దానికన్నా ముందు రష్యన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ట్రెజరీస్ లో వాళ్ళు సెల్ చేయటం చూసాం, అందుకోసం గోల్డ్ కొద్దిగా పడుతుంది చూసాం. సో మోర్ ఆర్ లెస్ ఈ డాలర్ అడ్జస్ట్మెంట్ అనే చెప్పుకోవచ్చు మనం. సో డాలర్స్ అన్ని గోల్డ్ కొంటున్నప్పుడు పెరుగుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అవి కూడా వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ కొంచెం ర్యాలీ ఒక ఇనిషియేషన్ అయింది ఆర్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఎవరైనా కొన్నారు అంటే కనుక దానిలో లాట్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మేబీ కొద్దిగా షార్ట్ కవరింగ్ వల్ల కూడా పెరిగిందని మనం అనుకోవచ్చు. ఎస్ సార్, కాల్ ఉన్నారు మాట్లాడదాం. రమేష్ గారు స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి స్టాక్స్ నేమ్స్. నమస్కారం సార్. ఓకే, ఇప్పుడు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ లాంగ్ టర్మ్ మంచిగా సార్ ఎస్బీఐ. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో మనకి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఓవరాల్ గా చూస్తే కనుక రిటర్న్స్ మనం గేజ్ చేయాలి అంటే కనుక వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ సే 11% ఇచ్చింది అంటే కనుక బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ విల్ గివ్ 13-14%. సో 1-2% గ్యాప్ కన్నా పెద్ద ఉండదు లాంగ్ టర్మ్ లో మనం ఏ ఫండ్ మనం చూసినా కూడా. సో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ స్మాల్ ఆర్ లార్జ్ క్యాప్ ఫండ్ లో పెట్టే కన్నా మల్టీ అసెట్ ఫండ్స్ లో పెడతాం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఎందుకంటే వాటిల్లో విల్ గెట్ ఆల్ కమోడిటీస్ అవి కూడా లైక్ ఈవెన్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ సిల్వర్ లాంటి కమోడిటీస్ కూడా దే బై కాబట్టి ఆల్వేస్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎస్బీఐ లో డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. రైట్ సార్, కాల్ ఉన్నారు. శ్రీకాంత్ గారు. సార్ రాజేంద్ర సార్ గారికి నమస్కారం సార్. గతంలో మీరు చెప్పిన నాకు కొద్దిగా మంచి రిటర్న్ వచ్చాయి సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ. హలో చెప్పండి సార్. ఎస్ సార్, సిడిఎం బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ షేర్ తీసుకోమంటారు లాంగ్ టర్మ్? రీసైక్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ షేర్ తీసుకోమంటారు? మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లో కానీ చెప్పండి సార్. లార్జ్ క్యాప్ వద్దు సార్, మిడ్ అండ్ స్మాల్ లో. అదేవిధంగా నా దగ్గర పాలి క్యాబ్ ఉంది సార్, అవి అన్నింటి ఆర్ఆర్ కేబుల్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్. No, I don't think అండి పాలీక్యాబ్ అమ్మేసి ఆర్ఆర్ కేబుల్ ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. ఎందుకంటే ప్రాబ్లీ పాలీక్యాబ్ ఇస్ సూపర్ డూపర్ పర్ఫార్మింగ్ నేమ్. సో 2024 లో 7,500 వెళ్ళి అఫ్ కోర్స్ అక్కడి నుంచి 4,500 వచ్చినప్పటికీ ఆ 7,500 బ్రేక్ అయినప్పుడు ఈవెన్చువల్లీ ఈ స్టాక్ నెక్స్ట్ టార్గెట్స్ అని 15,000 వరకు కూడా ఉంటాయి. సో అదే కోవ్లో 10,120 దాకా వెళ్ళి 9,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 15,000 వరకు మనం టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ 2 years లో యూ షుడ్ ట్రై టు హోల్డ్ పాలీక్యాబ్ అని నా ఉద్దేశం. అండ్ సిడిఎంఓ లో మీరు అన్నారు ప్రాబ్లీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ ట్రై చేయమని. సో లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనుకున్నా అవన్నీ కూడా ఇప్పుడు లార్జ్ క్యాప్ అయిపోయాయి బికాస్ ఆఫ్ మార్కెట్ క్యాప్ ఆర్ ప్రైస్ అప్ మూవ్మెంట్ అండ్ ఆల్. సో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఎక్కువ పెరగలేదో ఇంకా అవి కొద్దిగా రిస్కీ బెట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ గ్రేట్ కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్పేస్ లో స్టాక్స్ పెరిగిన వాటినే వీ షుడ్ లుక్ ఎట్, కానీ ఏవైతే ఎక్కువ మూవ్ అవ్వలేదో వాటిల్లో ఉంటాం అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అని నా ఉద్దేశం. సో ఆ కోలో ప్రాబ్లీ మీరు కొంచెం రిస్క్ తీసుకుంటాను అంటే కనుక శిల్పా మేడి చాలా చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. దో 300-400 నుంచి సబ్ 800-900 గా ట్రేడ్ అవుతుంది. 3 times అయింది లాస్ట్ 1.5 year లో. బట్ డెఫినెట్లీ ఇలాంటి ప్యాటర్న్స్ మనం చూస్తే లైక్ లవరస్ 2 years బ్యాక్ ఇట్ వాజ్ అబౌట్ 350-400, సో 1800 అయిపోయింది. సో అలా ఈవెన్ శిల్పా కూడా మేబీ 1200-1300 వరకు టార్గెట్ మనం పెట్టుకుని యూ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఓన్లీ థింగ్ ఏంటంటే అన్ని ఒకటే ప్రైస్ లో కొనుక్కుంటే యూ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఫ్రంట్ లైన్ లార్జ్ క్యాప్ లో ఉండాలంటే కనుక దివీస్ ఇప్పుడు కూడా అట్రాక్టివ్ గా ఉంది. సబ్ 10,000 వరకు కూడా ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి పర్సంటేజ్ వైజ్ టర్మ్స్
పెద్దగా లేకపోయినా కూడా మేబీ ఒక 5 to 7% కరెక్షన్ లో దివీస్ విల్ బికమ్ అట్రాక్టివ్ అని నా ఉద్దేశం. రైట్ సార్, మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే చిప్ కంపెనీలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. సో మన మార్కెట్లో కూడా చిప్ సెమీ కండక్టర్ సంబంధిత స్టాక్స్ లో అమ్మకాలు జరుగుతున్నాయి. సో ప్రస్తుత ధరల వద్ద దీర్ఘకాలికంగా క్రమంగా అక్యుములేషన్ చేయడానికి ప్రత్యేకమైన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఐ థింక్ ఓవరాల్ గా ఇండస్ట్రీ అయితే చాలా చాలా హై పీలో ట్రేడ్ అవుతుందండి అక్రాస్ ద గ్లోబ్. సో చిప్ కంపెనీస్ మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయి ఏఐ బేస్డ్ రెజ్మీలో. సో దానికి ఇంకా ప్రూఫ్ అనేది రాలేదు, ఇన్వెస్ట్మెంట్ జోన్ లోనే ఉంది సెక్టర్ అంతా కూడా. అందుకోసం ఇంకా దాని రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది కూడా అట్లీస్ట్ 1 to 2 years పట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఇండస్ట్రీ అనేది హెవీ రిస్క్ అండ్ హై రిస్క్ జోన్ గా ఆర్ మేబీ హై రిస్క్ ఇండస్ట్రీ ఆర్ సెక్టర్ గా మనం ఈ టైంలో వీ షుడ్ చూస్. బట్ డెఫినెట్లీ ట్రేడింగ్ ఆపర్చునిటీ చాలా చాలా స్టాక్స్ ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇండియాలో మనకు చూస్తే కనుక నెట్వర్క్ టెక్నాలజీస్. సో 4,100 నుంచి 5,200 లాస్ట్ 15 sessions లో పెరగటం చూసాం. అండ్ ఆ 5,000 అనేది ప్రొటెక్ట్ చేయడం చూస్తున్నాం. సో ఈ ప్రైస్ లో కొనుక్కుంటే అది వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ప్రాబ్లీ ఒక 5 to 10% కరెక్షన్ ఈజీగా వస్తాయి ఇలాంటి స్టాక్స్ లో, బికాస్ దే ఆర్ ఆల్ హై బీటా నేమ్స్. అండ్ ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వస్తే కనుక 10% కరెక్షన్స్ మనం గతంలో కూడా చూసాం. అలాంటప్పుడు కొంటే దిర్ ఇస్ ఎ గుడ్ రిస్క్ టు రివార్డ్ అన్న ఉద్దేశం. సిమిలర్లీ E2E నెట్వర్క్, ఎక్కడైతే ఎల్ఎన్టీకి 18 to 20% స్టేక్ ఉన్న కంపెనీ అది ఎల్ఎన్టీకి. సో ఐ థింక్ దట్స్ వేర్ ఆ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 400 నుంచి 680, 700 దాకా మూవ్ వెళ్ళటం చూసాం. కరెంట్లీ 600 దాకా కూడా లో రావటం చూసాం కరెక్షన్ లో. సో ఈ రెండు స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో పెట్టి ఎనీ టైం 5 to 10% కరెక్షన్ వస్తే కనుక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొనాలి తప్ప, నా ఉద్దేశంలో ఐ థింక్ చిప్ కంపెనీస్ అన్ని కూడా 20 times 30 times లాస్ట్ 3 years లోనే అవటం చూసాం. అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 2 years ఐల్ హోల్డ్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అండి. రైట్, కాల్ ఉన్నారండి. విజయలక్ష్మి గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. సార్ నమస్తే అండి. సార్ యునైటెడ్ స్పిరిట్స్, సమ్మాన్ క్యాపిటల్, మీషో ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఐ థింక్ యునైటెడ్ స్పిరిట్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూ షుడ్ ట్రై టు అక్యుములేట్. సో స్టాక్ ఆల్రెడీ 1,700 దగ్గర టాప్ అవుట్ అయ్యి కరెక్షన్ నుంచి మళ్ళీ రివర్సల్ లో రావటం చూస్తున్నాం. సో మల్టీ మంత్ హై ఏదైతే ఉందో 1486, ఐ థింక్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ హై అది. సో అది కూడా దాటింది కాబట్టి ఐ థింక్ 1,700 నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుని యూ షుడ్ ట్రై టు బై. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ 2 months లోనే 1229 to 1530, 300 రూపీస్ పెరిగిన నేమ్. సో అలాంటప్పుడు కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ 1470 వరకు మీరు అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కరెంట్లీ 1536 దగ్గర ట్రేడ్ అవుతుంది. సమ్మాన్ క్యాపిటల్ ఈజ్ అ వెరీ వెరీ రిస్కీ బెట్ అండి. సో ఇలాంటి స్టాక్స్ లో ఉండే కన్నా ప్రాబ్లీ యూ షుడ్ ట్రై టు చూస్ బెటర్ నేమ్స్ అని నా ఉద్దేశం. ఫినాన్షియల్ సెక్టర్ లో ఉండాలంటే కనుక ఈవెన్ ఎట్ దిస్ ప్రైస్ ఐ థింక్ పూనావాలా లాంటి స్టాక్స్, ఫ్రంట్ లైన్ లో ఉండాలంటే కనుక శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఆర్ ఎల్ఎన్టీ అండ్ M&M ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని అవుతాం. ఆఫ్ కోర్స్ సమ్మాన్ క్యాపిటల్ కూడా వొలటాలిటీ ఎక్కువ ఉన్న నేమ్, మేబీ రిటర్న్స్ ఇవ్వచ్చు, బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది.